పాకిస్తాన్లోని ఇస్లామిక్ పాలనను సమర్థించే భారతీయులకి బెలూచ్ రాజకీయ నాయకురాలు, మహిళా హక్కుల కార్యకర్త, రచయిత్రి నేలా క్వాద్రి బెలూచ్ ఓ సలహా ఇస్తున్నారు. నిజానికి మీరు 1947 ప్రాంతంలో హిందూస్థాన్ నుండి పాకిస్తాన్ వలస వచ్చిన వాళ్ళని కావాలి. గత 75 సంవత్సరాల వాళ్ళ హిందూస్థానీ మహాజిర్లు అంటే వలసదారులు, అంటే మన సొంత వాళ్ళు కాదు అని ముద్రేశారు. ఈ ప్రజలు తమ వద్ద ఉన్నవన్నీ భారత్లో వదిలి వెళ్ళారు. అయినా ఇప్పటికీ వలసదారులని ముద్రేస్తున్నారు, కొట్టారు, హింసించారు, హింసిస్తున్నారు. వాళ్ళ కుమార్తెలను ఎత్తుకెళ్లారు. తర్వాత ఏమయ్యారో కూడా తెలియదు. తీవ్ర ధిక్కారానికి గురవుతున్నారు. ఈ పాకిస్తానీలు అంటే సైనిక మరియు జిహాదీలు దారుణమైన మారణహోమం, రక్తపిపాసుల స్వభావాన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రపంచంలో మరే ఇతర క్రూరత్వం సాటి రాదని మీకే తెలుస్తుంది. జియావుల్ హుక్ సైన్యంలో ఉన్నప్పుడు జోర్డాన్ రాజు నుండి ప్రయోజనం పొందడానికి ఒక రాత్రి 10,000 మంది పాలస్తీనియన్లను ఊచకోత కోశాడు. అలాగే బెలూచిస్తాన్లో 2 లక్షల మందిని, బెంగాల్లో 3 లక్షల మందిని, ఆఫ్ఘనిస్తాన్ 4 లక్షల మందిని చంపారు. ఇంతమంది ముస్లింలను చంపిన మరే దేశాన్నైనా మీరు చూపించగలరా? వాళ్ళు తమను తాము ముస్లింలుగా చెప్పుకోవడానికి ఎంత ధైర్యం? మరియు మీరు భారతీయుడిగా పాకిస్తాన్ వాళ్ళని సమర్థించగలరా? అలా అయితే మీ మానసిక అనారోగ్యానికి చికిత్స చేయించుకోవాలి, లేదా దగ్గరలోని కంటి ఆసుపత్రికి వెళ్ళండి. ఈ బాస్టర్డ్లు, రక్తదాహం మరిగిన రాక్షసులు, వాళ్ళు ఇస్లాం సహా ఏ మతాన్ని గౌరవించరు. కానీ మీలాంటి వాళ్ళని విక్టిమ్ కార్డు చూపి మోసం చేయడంలో, మరియు మీ తల్లి భారతదేశాన్ని ద్వేషించేలా చేయడంలో సమర్థులు. మీరు భారతదేశానికి చెందిన వాళ్ళు కావడం పూర్తిగా అదృష్టం. భారతీయ ముస్లింలకు చెప్తున్నాను, దేశాన్ని ప్రేమించడం, దేశం కోసం శ్రద్ధ వహించడం నేర్చుకోండి. ఆ దేశాన్ని పరాయి పాలన నుండి విడిపించడానికి లక్షలాది మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. దాన్ని గౌరవించండి. ఇది నేతాజీ భూమి, భగత్ సింగ్ భూమి, శివాజీ భూమి, మీ భూమి. వాళ్ళు మీ హీరోలు, గోరీ లేదా గజనీ కాదు. అర్థమైందా? ఇది ఆమె అడుగుతున్న పాయింట్.